హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు మాధవి. నేను అమెజాన్ నుంచి రోజ్ ఫ్లవర్స్‌ని చేసి నాన్ స్టిక్ మౌల్డ్‌ని తీసుకున్నాను. ఈ మౌల్డ్ ప్రైస్ వచ్చేసి రూ. 260. ఈ వీడియోలో ఈ మౌల్డ్ ఎలా వర్క్ చేస్తుందో డీటెయిల్‌గా చూసేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ క్రియేట్ చేయడం కోసం నాకు మోటివేటింగ్‌గా ఉంటుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రోజ్ ఫ్లవర్స్‌ని ప్రిపేర్ చేయడం కోసం ముందు నేను పిండిని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం 1 గ్లాస్ బియ్యం పిండి, ఇంకా 1 గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను. మైదా ప్లేస్‌లో గోధుమ పిండి, కొంచెం హెల్తీ వేలో ప్రిపేర్ చేద్దామని చెప్పేసి మైదా ఇంకా షుగర్‌ని యూజ్ చేయకుండా బెల్లం ఇంకా గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ బెల్లం సిరప్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. మనం ఎంతైతే పిండి తీసుకున్నామో ఆ గ్లాస్తోనే కొంచెం పిండి కన్నా కొంచెం తక్కువ క్వాంటిటీలో బెల్లంని తీసుకొని ఫస్ట్ బెల్లం సిరప్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లం అట్లనే వేస్తే కరగదు కాబట్టి నేను ఇలా బెల్లం సిరప్‌ని అయితే ప్రిపేర్ చేశాను. ఇది కంప్లీట్‌గా చల్లారాలి. కంప్లీట్‌గా చల్లారిన తర్వాతనే పిండిలో వేసి కలుపుకోవాలి. బెల్లం సిరప్ కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మొత్తం కూల్ డౌన్ అయిన తర్వాత ఇలా జాలితో వడగడుతూ పిండిలో కొంచెం కొంచెం వేస్తూ పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి. బెల్లం సిరప్ కంప్లీట్‌గా చల్లగా అవ్వకుండానే మనం అట్లనే వేస్తే ఫ్లవర్స్ అనేవి కొంచెం గట్టి గట్టిగా వస్తాయి, ఇట్లా సాగినట్టు. సో అందుకని కంప్లీట్‌గా చల్లగైన తర్వాతనే పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా మా ఇంట్లో సిల్వర్ మౌల్డ్స్ ఉన్నాయి. దాంతో నేను రోజ్ ఫ్లవర్స్‌ని చేసినప్పుడు ఇలా మొత్తం అంటుకోవడం అట్లా అయింది. అస్సలు చాక్‌తో రిమూవ్ చేసినా కూడా అస్సలు కాలేదు. సో అందుకనే నేను అమెజాన్ నుంచి నాన్ స్టిక్ మౌల్డ్‌ని తీసుకున్నాను. ఇలా వాటర్ యాడ్ చేస్తూ కొంచెం కొంచెం పిండిని మొత్తం లూజ్గా కలుపుకోవాలి. ఎలా అంటే మొత్తం ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి అనమాట. చిక్కగా ఉండొద్దు, ఇలా పల్చగా ఉండాలి. స్పూన్తో ఇలా అంటే ఇలా రావాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూట పెట్టి పక్కన ఉంచాను. ఈలోపు కొంచెం పిండి నానుతుంది కదా, హాఫ్ అన్ అవర్ తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేటప్పుడే మనం ఆయిల్ యాడ్ చేసినప్పుడు ఇలా మౌల్డ్ని కూడా కొంచెం సేపు ఆయిల్లో పెట్టి వేడవనివ్వాలి. మౌల్డ్ వేడైతేనే పిండి పట్టుకొని రోజ్ ఫ్లవర్స్ అనేవి మంచిగా వస్తాయి. ఈ మౌల్డ్ని తీసుకొని నేను పిండిలో డిప్ చేస్తున్నాను. హాఫ్ వరకు డిప్ చేసి మళ్ళీ ఆయిల్లో వేసాను. అస్సలు ఎంత బాగా వచ్చాయంటే ఈజీగా రిమూవ్ అయిపోయాయి అనమాట. నైఫ్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా వాటంతలవే జస్ట్ ఇలా మనం మౌల్డ్ని ఇలా కదిపిన వెంటనే వచ్చేసింది. చాలా బాగా వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. ఈ మౌల్డ్ని ఎవ్రీ టైం హీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా వేడి నూనెలో ఒకసారి పెట్టి మళ్ళీ పిండిలో పెట్టి మనం రోజ్ ఫ్లవర్స్‌ని ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. నైఫ్ యూజ్ చేయకుండా మౌల్డ్ అయితే చాలా బాగుంది. నేనైతే వర్త్ ఆఫ్ మనీ అని చెప్తాను. మీరే చూస్తారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో రోజ్ ఫ్లవర్స్. మనం నాన్ స్టిక్ మౌల్డ్ కనుక మన దగ్గర ఉంటే మనం ఈ రోజ్ ఫ్లవర్స్‌ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను రోజ్ ఫ్లవర్స్ ఎందుకు చేద్దాం అనుకున్నా అంటే మా తన్విష్కి ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. సో వాడి కోసం అని ట్రై చేశాను ఈ రెసిపీని. మీకు ఈ మౌల్డ్ కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు డైరెక్ట్‌గా లింక్ షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరెన్నో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడం కోసం నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.